హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నూతిలో నక్క అనే కథ గురించి తెలుసుకుందాము. అనగనగా ఒక నక్క అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది. బావి చాలా లోతుగా ఉంది. ఎంత ప్రయత్నం చేసినా ఆ నుయ్యిలో నుంచి నక్క బయటికి రాలేకపోయింది. తెల్లవారేసరికి అలాగే నూతిలో ఉండిపోయింది. మొన్నాడు ఆ బావి దగ్గరికి ఒక మేక వచ్చింది. అమ్మయ్య, మనం బయటపడొచ్చు అనుకుని నీళ్ళల్లో ఉన్న నక్క అనుకుంది. మేక బావిలోకి చూస్తే అక్కడ నక్క కనిపించింది. ఇదేంటి, బావిలో ఏం చేస్తున్నావు అని అమాయకంగా అడిగింది మేక. ఈ బావిలో నీళ్లు ఎంత బాగుంటాయో తెలుసా? ఆ నీళ్లు తాగడానికి ఇక్కడికి వచ్చాను. అసలు చక్కెర కలిపినంత తీయగా ఉన్నాయి అని తెలివిగా చెప్పింది నక్క. అవునా, నిజమా అని అడిగింది మేక. కావాలంటే నువ్వు దిగి చూడు, అసలు ఇలాంటి నీళ్లు నువ్వు ఎప్పుడూ తాగి ఉండవు అంది నక్క. అమాయకురాలైన మేక ముందు వెనక ఆలోచించకుండా నూతిలోకి దూకేసింది. నీళ్లు తాగింది. కొంతసేపటికి నక్కలానే మేక కూడా ఇరుక్కుపోయింది. ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎలా అని నక్కని అడిగింది. ఓ, దానిదేముంది, ముందు నీ వీపుపై ఎక్కి నేను బయటికి వెళ్ళి తర్వాత నిన్ను పైకి లాగేస్తాను అని ఐడియా ఇచ్చింది నక్క. సరే, బాగానే ఉంది అనుకొని మేక ఒప్పుకుంది. నక్క మేక వీపెక్కి చెంగున ఒక గెంతు వేసి నూతిలో నుంచి బయటకు పడింది. బ్రతుకు జీవుడా అనుకుంది. మేక బయటికి రావడానికి చేయి అందించమని అడిగింది. నేను నిన్ను ఎలా లాగుతాను, బావి లోతుగా ఉంది, నువ్వు బరువుగా ఉన్నావు అని నవ్వుకుంటూ నక్క వెళ్ళిపోయింది. మేకకు మొత్తానికి నక్క చేసిన మోసం అర్థమయ్యింది. కానీ ఏమి లాభం, నూతిలో దిగే ముందుకే బయటికి ఎలా వస్తామన్న విషయం ఆలోచించాల్సింది కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.